ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మేము బాగుపడతాము, మాకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, మాకు ఇండ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనే ఆశతోని ఈ తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేశారు. అదే అప్పటి నుండి ఇప్పటిదాకా 2009 నుంచి 2014 దాకా మేము అంటే అటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ ప్రజలు బాగుపడతారనే లక్ష్యంతో ఇండ్లు వదిలేసి, కుటుంబాలను వదిలేసి ఈ రాష్ట్రం కోసము నిరంతరంగా ఉద్యమాలు చేశాం. మాకు ఉద్యోగాలు కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం కావాలి, మాకు సంపద కాదు, మాకు వ్యాపారాలు కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి అనే లక్ష్యంతో గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, యువత, విద్యార్థులంతా ఉద్యమాలు చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇయలో మొత్తం వ్యాపారాన్ని పక్కకు పెట్టి, ఉద్యోగం పక్కకు పెట్టి, చదువును పక్కకు పెట్టి కోట్ల రూపాయలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను అమ్ముకొని ఈ రాష్ట్రం కావాలని చెప్పే ఆ లక్ష్యంతో మేము ఉద్యమాలు చేశాము. ఈ రాష్ట్రాన్ని సాధించింది ఎవరి కోసం? ఈ రాష్ట్రము, ఈ తెలంగాణ ప్రజలు బాగుపడుతున్న లక్ష్యంతో 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఎవరు చనిపోయారు? ఒక్క దొరకొడుకు లేడు దాంట్లో. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు చనిపోయిన బిడ్డలు 1200 మంది బిడ్డలు. కేసీఆర్ కొడుకు చనిపోలే, కేటీఆర్ అంటోని చెల్లె చనిపోలేదు, అక్క చనిపోలేదు, హరీష్ రావు బిడ్డ చనిపోలేదు, కొడుకు చనిపోలేదు, మరి చెల్లె చనిపోలేదు. మరి ఎవరు చనిపోయింది? తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు. ఇంతమంది త్యాగాలు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఈ రాష్ట్రం కోసం నేను ముక్కుసూటిగా అడుగుతున్నారే కేటీఆర్, నీకు ముక్కుసూటిగా నువ్వు సమాధానం చెప్పు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా, మండలాలు కూడా తిరుగుతాం. ఈ తెలంగాణ ఎవడు తెచ్చాడు, ఈ తెలంగాణ ఎవడబ్బ సొత్తు అనే విషయాన్ని ఈ తెలంగాణ ప్రజలకు తెలపవలసిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నడన్నా 2009 నుంచి 2014 దాకా కేసీఆర్ ఎంపీయే కదా, పార్లమెంటు మెంబరే కదా, పార్లమెంటులో ఒక్కరోజు రికార్డు చూపిస్తే బాగుంటుంది. మీడియా మిత్రులు కూడా ప్రజలు తప్పుదో బట్టేయకండి దయచేసి. కేసీఆర్ను ఒక్కరోజు పార్లమెంటులో ఈ తెలంగాణ కోసం మాట్లాడినట్టు మీడియానన్న రికార్డు చూపించండి. నేను మీడియాకు కూడా చెప్తున్నాను, మీ మీడియా వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ ఎన్నడన్నా పార్లమెంట్లో కూర్చుండి ఇగో నాకు తెలంగాణ కావాలి అని చెప్పి తెలంగాణ కోసం పార్లమెంట్లో 2009 నుంచి 2014 దాకా మాట్లాడిండా అని అడుగుతున్నాను. నేను పార్లమెంట్కే పోలేదు. మరి తెలంగాణ కోసం త్యాగం ఎక్కడిది? త్యాగం ఎక్కడిది? తెలంగాణ సెంటిమెంట్ మీద కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. అరే కేటీఆర్ ఇది వాస్తవం, కేసీఆర్ ఇది వాస్తవమే కదా. 2004లో మా వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు మొక్కి, సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి పొత్తు కావాలని చెప్పి పొత్తు పెట్టుకొని కాంగ్రెస్తో పొత్తు మూలంగా 11 సీట్లు గెలిస్తే 11 సీట్లు గెలిచిన తర్వాత మంత్రి పదవులు తీసుకున్నారు. హరీష్ రావు బాగా హుషారుగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ లేకపోతే మీరు ఎక్కడ రాబోయే? మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మి రాబోయ్? ఈ రాష్ట్రంలో దొరలను నమ్మి రా తెలంగాణ ప్రజలను అడుగుతున్నా. 2004లో కాంగ్రెస్ పార్టీతోని, 2008లో 2009లో టీడీపీతోని
అటు చంద్రబాబు కాళ్ళు మొక్కి చంద్రబాబు గారితోని పొత్తు పెట్టుకున్నావు, కాంగ్రెస్తోని 2004లో పొత్తు పెట్టుకున్నావు, మంత్రి పదవులు తీసుకున్నావు. హరీష్ రావు నువ్వు ఎక్కడ మంత్రి పదవి, నీకు ఎక్కడ మంత్రి? కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకుంటే నువ్వు మంత్రి అయ్యావు, కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్లు మంత్రులు అయ్యారు. తెలంగాణ ఎట్టిపోయింది? ఎవడరా తెలంగాణ కోసం? మీరు రాజకీయాల కోసం వచ్చిండ్రు. ఈ రాష్ట్రాన్ని ఈ దొరలు పరిపాలించాలన్నటువంటి లక్ష్యం పెట్టుకొని కేసీఆర్ పార్టీని పెట్టిండు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేము పరిపాలించాలన్నటువంటి ఆలోచనతో పార్టీ పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను ఆడుకొని 2004 నుంచి మీరు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు భాగస్వామి లేరు, మంత్రి పదవులు తీసుకున్నారు మీరు. ఇది వాస్తవం కాదా? కేసీఆర్ కేంద్ర మంత్రి అయింది వాస్తవం కాదా? మరి ఇక తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడిదిరా భయ్ మీకు? 2009లో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు మొక్కి ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు, 11 సీట్లు గెలిచావు. ఇది వాస్తవం కాదా? ఇంకా మరి సెంటిమెంట్ ఎక్కడిదిరా భయ్ మీకు? అసలు తెలంగాణ అనే హక్కు మీకు ఎక్కడిదిరా భయ్? పోనీ 2009 నుంచి ఎప్పుడన్నా నువ్వు పార్లమెంట్కి పోయి తెలంగాణ కావాలని మాట్లాడావా? 2014లో సోనియా గాంధీ గారు, మా తల్లి, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే ఈ నా కొడుకు కేసీఆర్ అనేటోడు హైదరాబాద్లో ఇంట్లో కూర్చుండి మందు దాక్కుంటా తినుకుంటా కూర్చున్నావు. ఇది గుర్తు లేదా అని నిన్ను అడుగుతున్నా నేను. పార్లమెంట్లో బిల్లు అయిన రోజు ఢిల్లీలో పోయి ఇంట్లో కూర్చున్నావు, పార్లమెంట్కి పోయావా? ముక్కుసూటిగా చెప్పు, నేను ఇదంతా మీడియా ముందు అడుగుతున్నా. ఇది నువ్వు ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టారు, తెలంగాణ బిల్లు పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని విభజిస్తున్నారు, రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి విభజన బిల్లు పెట్టారు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడో దానికి జవాబు చెప్పండి. కేసీఆర్ ఎక్కడున్నాడో దానికి జవాబు చెప్పు. లేడే పార్లమెంట్లో లేవే. ఒక దిక్కు బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ భుజాల మీద ఎత్తుకున్నది, దానికి అన్ని పార్టీలు మద్దతు చేశారు. చంద్రబాబు నాయుడు మద్దతు చేశాడు, జగన్ మద్దతు చేశాడు, అన్ని పార్టీలు మద్దతు చేశాయి, బీజేపీ మద్దతు చేశాది. సోనియా గాంధీ తల్లి ఆమె భుజ స్కంధాల మీద 4 కోట్ల మంది ప్రజల భారాన్ని ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన బిల్లు పెట్టి ఆ బిల్లును ఆమోదముద్ర వేయించారు పార్లమెంట్లో. ఇది సోనియా గాంధీ తల్లి చేసినటువంటి పుణ్యం. ఇది వాస్తవం కాదా? తెలంగాణ ఇచ్చేటప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పాలి కేసీఆర్. అరే హరీష్ రావు నువ్వు కూడా చెప్తున్నా, కేటీఆర్ మీరు అందరు ఎక్కడున్నారా పోయి పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు? నేను ఢిల్లీలో ఉన్న తెలంగాణ జేసీ చైర్మన్గా నేను ఢిల్లీలో ఉన్నా, కోదండరామ్ ఢిల్లీలో ఉన్నాడు, ఓఏజేసి పెడమర్తి రవి రాజీనామా ఏదో మేమంతా ఢిల్లీలో కూర్చున్నాం. ఆ రోజు ఏడుచుకుంటూ ఉన్నాం, అమ్మగారి కాళ్ళు మొక్కొచ్చాం. సోనియా గాంధీ గారిది తెలంగాణ బిల్లు పెట్టి మీరు ఆమోదముద్ర వేయవలసిందే. ఇది వాస్తవం కాదా? మరి నువ్వెక్కడున్నావు భయ్? మాకు అర్థం కాలే. ఇది మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నాం. పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు, కేటీఆర్ అంటాడు ఎక్కడున్నాడు, హరీష్ రావు ఎక్కడున్నాడు? కేసీఆర్ ఢిల్లీలో ఎంపీ కోటర్స్లో కూర్చుండి మందు దాక్కుంటా టీవీ చూసుకుంటా పార్లమెంట్లో బిల్లు పెట్టారా? ఏం జరుగుతుందో సినిమా చూసినట్టు చూసుకుంటూ ఉన్నది వాస్తవం కాదా? ఇది చెప్పు మాకు. మరి ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్లో పెట్టేటప్పుడు లేవు. మరి ఎట్లా తెలంగాణ తెచ్చినట్టు నువ్వు? తెలంగాణ ప్రజలు చెప్పుబట్టి కొడతాడు, జాగ్రత్త. అరే కేటీఆర్, మిమ్మల్ని తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి. కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ చెప్పులు అందుకొని చంపి ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి. తెలంగాణ ఎవడబ్బ సొమ్మురా? ఎవడరా తెచ్చింది తెలంగాణ? తెలంగాణ తెచ్చింది మేము, తెలంగాణ కోసం కొట్లాడింది మేము. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించింది నేను, జగన్ గారిని ఒప్పించింది నేను, లేఖలు ఇప్పించింది నేను. తెలంగాణ ప్రజలంతా ఉద్యమం చేసింది తెలంగాణ ప్రజలు, ఇచ్చింది మా సోనియా గాంధీ తల్లి. ఎక్కడరా నువ్వు చేసింది? ఎవరిని మభ్యపెట్టడం కోసం మాట్లాడుతున్నారా? నిన్న మాట్లాడుతున్నాడు తెలంగాణ కోసం త్యాగం చేస్తావురా? రే కేటీఆర్ను, నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నప్పుడే ఎందుకు ప్రాణత్యాగం చేయలేదురా? ఇప్పుడు ఎందుకురా? తెలంగాణ ప్రజలకు
నీ కేసుకు నీకు సంబంధం ఉందని నేను అడుగుతున్నా. అరే భూషుడికే నువ్వు 55 కోట్లు ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి నిబంధనలకు వ్యతిరేకంగా నువ్వు డబ్బులు పంపించావు. ఇది వాస్తవం. భూషుడికే నువ్వు సత్యుడేంద్రా? నువ్వు సత్యేంది బతుకుతే తెలంగాణ ప్రజలకు, ఎస్సీలు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 99% ఉన్న ప్రజలకు ఏమైనా సంబంధం ఉన్నదిరా? నీ సావుకు తెలంగాణకి ఏమైనా సంబంధం ఉన్నదిరా? భూషుడికే మాకేమో నువ్వు సత్యేంది బతుకుతేందిరా? అసలు నేను టీఆర్ జైలుకు పంపాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నారు తెలంగాణ ప్రజలందరూ. నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీ కుటుంబం ఉండకూడదు. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, ఆ కవితను టీఆర్ జైల్లోనే ఉంచాలి జీవితకాలం అంతా. అరే మిమ్మల్ని జైలుకి ఎప్పుడు పంపుతారో అని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అది గుర్తుపట్టుకో కేటీఆర్. నువ్వు ఇష్టం వచ్చినట్టు తెలంగాణ కోసం ప్రాణితావు. భూషుడికే తెలంగాణ ఉద్యమం 1200 మంది బిడ్డలు చనిపోయినప్పుడే ఏనాడు కూడా మరి ప్రాణత్యాగానికి సిద్ధపడలేదని అడుగుతున్నా. ఆడు హరీష్ రావు ఎప్పుడైనా మరి అప్పుడే ప్రాణం తీసుకోలేదేంద్ర భయ్? మాకు చనిపోలేంతా మా వాళ్ళు, బతికింది సెంటిమెంట్ ఉపయోగించుకున్నది మీరు. వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 2014లో మీరు అధికారంలోకి వచ్చినాక మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిందో ఎస్సీలను మళ్ళీ 100 ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కు నెట్టేశారు. ఇది వాస్తవం కాదా? తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, బతకడానికి కూడా కష్టం ఉండే పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో. ఈ అట్టడుగు వర్గాలు బతకడానికి కూడా వీలు లేకుండా చేశారు. ఇది వాస్తవం కాదా? ఇయ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని దోషేశారు. 7 లక్షల కోట్ల అప్పు. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా కనీసం 1 లక్ష కోట్ల అప్పు చేయలే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా. అరే దుర్మార్గుడా, కేసీఆర్ ఈ రాష్ట్రానికి దరిద్రంగా ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుండి దరిద్రం చుట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల, తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకొని 7 లక్షల కోట్ల అప్పు చేశారు మీరు. 7 లక్షల కోట్ల అప్పు చేసి 3 లక్షల కోట్లు దోషేశారు. ఇది వాస్తవం కాదా? 4 లక్షల కోట్లు ఈ రాష్ట్రం కోసం ఖర్చు పెట్టినని చెప్పి 3 లక్షల కోట్లు దోషేశారు. ఈ తెలంగాణ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 30,000 ఎకరాల భూమి, ఇది వాస్తవం చెప్తున్నా, వాస్తవాలే నేను మాట్లాడేటి, అబద్ధాలు ఆరోపణలు కాదు. ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఆ 30,000 ఎకరాలు ఎక్కడిది? నిజాంకు సంబంధించినట్టు నిజాం వంశస్థుల్ని, దానికోసమే ధరణి తీసుకొచ్చాడు. ఈ పేద ప్రజల కోసం కాదు ధరణి తీసుకొచ్చింది. మళ్ళీ తెలంగాణలో దొరల భూములను దొరలకు ఇప్పియాలనే ఆలోచనతోని ఈ దొరల భూములు ఆనాడు నక్సలైట్ల భయానికి ఆ భూములన్నీ వదిలేసి వచ్చిన దొరలు తిరిగి మళ్ళీ వాళ్ళ భూములను వాళ్ళని దక్కించడం కోసమే ధరణి తీసుకొచ్చాడు. ఇక్కడ నిజాంకు సంబంధించిన భూములు, నిజాం వంశస్థులకు సంబంధించిన భూములను 30,000 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేయడం కోసమే ధరణి తీసుకొచ్చాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా. ఆ 30,000 ఎకరాల భూమి బినామీల పేరు మీద చేశాడు. కేసీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కేటీఆర్ బినామీ, కవిత బినామీల పేరు మీద చేసి దాంట్లో 10,000 ఎకరాల భూములు అమ్మేశాడు. అది ఎక్కడ భూమి? ఆ ఫైల్లోనే గయాబ్ చేశాడు మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్. ఆ ఫైల్లోనే గాయాబ్ చేశాడు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద విచారణ చేపట్టింది. ఇది వాస్తవం. 30,000 ఎకరాల భూమి ఎవడబ్బ సొత్తురా? ఇది ఎవడి గుట్టిర్రా మీరంతా? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఎవడి గుట్టిర్రా? దళితుల గుట్టిర్రా, లేకుంటే బీసీల గుట్టిర్రా భయ్ మీరు? లేకుంటే రెడ్ల గుట్టిర్రా? భూషుడికే ఎవరికి గుట్టిర్రని ఈ ఆస్తులు, తెలంగాణ ఆస్తులని దోషేశారు. ఇది వాస్తవం కాదా? దీనికి జవాబు చెప్పండి. వాడు అంటుడు నిన్న ఏసీబీ వాళ్ళు విచారణకు తెస్తే నేను తెలంగాణ కోసం ప్రాణం. భూషుడికే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 1,200 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చనిపోతున్నప్పుడే నువ్వు చావలేదు. హాయిగా తినుకుంటా, తాక్కుంటా ఎంజాయ్ చేశావు. నువ్వు
మాటిచ్చి తప్పరా భూషుడికే? ఏమైందిరా? 3 ఎకరాల భూమి మాది, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నారా? ఇచ్చారా? దళిత బంధు ఇస్తారన్నారు, ఇచ్చారా? మరి ఏది? ఉద్యోగాలు ఇస్తారన్నారు, ఇచ్చారా? ఏమైనా ఇవన్నీ హామీలు? మీ హామీల సంగతి చెప్పు. 10 ఏళ్ళు పరిపాలించారు కదా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం వరకే ఏమైంది? ఎవడరా? నువ్వెవడరా అడుగుతాడికి? తెలంగాణ ప్రజలు అడుగుతారు, తెలంగాణ రైతులు అడుగుతారు, తెలంగాణ విద్యార్థులు అడుగుతారు, తెలంగాణ యువత అడుగుతుంది. ఏం కావాలో వాళ్ళు అడుగుతారు, రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళకు అంటే ఇయ్యనప్పుడు నువ్వెవడరా అడగడానికి? తెలంగాణ నీ అబ్బసొత్తా? మేమందరం తెలంగాణ కోసం ఉద్యమం చేసినాము, పోరాటాలు చేసినాము, మేము అడగాలి. నీకే బక్రా? 3 లక్షల కోట్లు దోసుకున్నోడివి, 30,000 ఎకరాల భూమిని కబ్జా పెట్టినోడివి నువ్వు అడుగుతావా? ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా, ఈ రేసులో ఈ ఫార్ములా ఈ రేసుల్లో 55 కోట్ల రూపాయలు 55 కోట్ల రూపాయలు ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించాడు. క్యాబినెట్ ఆమోదం పొందాలి, క్యాబినెట్లో డిస్కషన్ జరగాలి. క్యాబినెట్ మంత్రులను లెక్కలకు తీసుకోలేదు, క్యాబినెట్ నిర్ణయాన్ని లెక్కలకు తీసుకోలేదు, క్యాబినెట్ ఆమోదం లేదు, ఆర్బీఐ నిబంధనలను అనుసరించలేదు. మూడవది ఎన్నికల కోడ్ ఉండగా క్యాబినెట్లో చర్చ జరగాలి, క్యాబినెట్ ఆమోదం పొందాలి, అది జరగలే. ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి 55 కోట్లు పంపుతున్నప్పుడు. ఆర్బీఐ నిబంధనలను కూడా పక్కకు పెట్టి ఎన్నికల కోడ్ ఉండగా 55 కోట్లు నువ్వు పంపించినమంటే, 55 కోట్లు దోషేసినమంటే ఎంత దుర్మార్గమైన వ్యవహారం రా ఇది. 55 కోట్లు ఇవ్వడపు సొమ్మురా? 55 కోట్ల రూపాయలు నువ్వు ప్రభుత్వ ఖజానాల నుండి, ఎంత ధైర్యం రా నీకు? ఎన్నికల కోడ్ ఉంది ఒకవైపు, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు. రెండోది క్యాబినెట్ ఆమోదం చేయాలి, క్యాబినెట్ కూడా లెక్కలకు తీసుకోలే. నువ్వు నీ సొంత డబ్బు లెక్క, నీ అబ్బ సొత్తు లెక్క తెలంగాణకు నువ్వు పుట్టినావురా బై? ఎవడబ్బ సొత్తు అనుకున్నావురా? డబ్బులు 55 కోట్లు, అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. ఆ ఖజానాను ఖాళీ చేసి పంపించావు. ఇది వాస్తవాలు ప్రజలకు చెప్పాలిరా బై. ఈ ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. ఇంత దొంగతనం చేసి కూడా ప్రజలు తప్పుదో పట్టిస్తున్నావేంద్ర బై? చట్టాన్ని చేతులకు తీసుకున్నావు, రాజ్యాంగాన్ని నువ్వు అనుసరించలే, చట్టాలను చేతులకు తీసుకున్నావు, చట్టాన్ని నువ్వు పక్కకు పెట్టావు. నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేశారు, ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ఖజానా నుండి ఖాళీ చేయించావు. ఇది ఒక్కటే కాదు, నీవు వేయించింది ఇంకా 1000 కోట్లు, 3 లక్షల కోట్లు తేల్చవలసిన అవసరం ఉంది, 30,000 ఎకరాల భూములు తేల్చవలసిన అవసరం ఉంది, నయం డబ్బును ఎక్కడ పెట్టినా అది తేల్చవలసిన అవసరం ఉంది. నయం డబ్బులు ఏమైనాయి రా భయ్? 1000 కోట్లు దొరికినాయి నయం దగ్గర. ఆ డబ్బంతా ఎక్కడ పెట్టినావు? దాన్ని ఇప్పటి వరకు కూడా నువ్వు బయటకు 10 ఏళ్ళు పరిపాలనలో ఒక్కనాడు కూడా నయము దగ్గర దొరికిన డబ్బు ప్రభుత్వ ఖజానాలో చేర్చాలి. ఆ డబ్బంతా ఏమైంది? నయము దోపిడీ చేసిన అటువంటి డబ్బు, నయము కబ్జాలు పెట్టిన 2,000 ఎకరాల భూమి, ఆ భూమి అడ్రస్ ఎక్కడ ఉన్నది రబీ? ఎవడి పేరు మీద చేశావు? అంటే మీరు బినామీ పేర్ల మీద మీరు వేసుకొని ఆ నయము ఏదైతే ఆక్రమించిన భూమి ఉందో 2,000 ఎకరాలు, ఆ 2,000 ఎకరాలు కూడా మీరు బినామీల పేర్ల మీద చేసుకున్నారు, దాన్ని అమ్మేశారు. ఇంత దోపిడీ చేశారే తెలంగాణను. ఎంతమంది త్యాగాల మీద ఈ తెలంగాణ వచ్చిందిరా? ఎంతమంది త్యాగాలు, ఎంతమంది కష్టం మీద తెలంగాణ వస్తే ఎవడో వీడు తెలంగాణకు పుట్టినట్టు, తెలంగాణకు వీడే పుట్టినట్టు తెలంగాణ కోసం చెప్తాడు. అరే భూషుడికే నీకు సిగ్గు మానం ఉంటే, ఇంత దోపిడీ జరిగింది కదా, ఏసీబీ వాళ్ళు తీసుకుపోయారు కదా, విషం ముచ్చుకొని సావురబోయి నువ్వు, లేకుంటే చెప్పులు పట్టు కొడతారు తెలంగాణ ప్రజలు. నువ్వు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. రైతులను మోసగించారు మీరు, దళితులను మోసగించారు, దళితులను ముఖ్యమంత్రి అన్నారు, అమలు చేసేనారా మీరు? అవురా భూషుడికే మీ అయ్య ఏమన్నా నాతోని చర్చలు జరిపేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో చర్చలు జరిపేటప్పుడు
ప్రొఫెసర్లతో చర్చలు జరిపేటప్పుడు, మేధావులతో చర్చలు జరిపేటప్పుడు ఏమని చెప్పినా మాకు? కాంతం, ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితున్న చేస్తున్నా. ఇది వాస్తవం కాదా? మనం అందరం కలిసి ఉండాలి. తెలంగాణలో మమ్మల్ని వేరు చేయకు, మా కుటుంబాన్ని వేరు చేయొద్దు, మమ్మల్ని వేరు చేయకు, అందరం కలిసే తెలంగాణ కోసం కొట్లాడదామని చెప్పి, తెలంగాణ వస్తే నాకు అవసరం లేదు, తెలంగాణ మీ చేతిలో పెడతా, మీరే ముఖ్యమంత్రి అవుతారు, దళితుడే ముఖ్యమంత్రి అవుతారని చెప్పింది. ఇది వాస్తవం కాదా? అవన్నీ మర్చిపోయి తెలంగాణ ప్రజలను మోసం చేసి, తెలంగాణ దళితులను మోసం చేసి, తెలంగాణ బీసీ బంద్ అని పెట్టారు. బీసీలను మోసం చేసింది వాస్తవం కదా? అరే నువ్వు బీసీ బంద్ అన్నావా లేదా? మరి బీసీ బంద్ ఏమైందిరా? బీసీ బంద్ ఇచ్చినావా? దళిత బంద్ అన్నావు, దళిత బంద్ ఇచ్చినావా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, 3 ఎకరాల భూమి ఇచ్చినావా? ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం రాగానే, మన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాలు ఇస్తారన్నావు, ఇంటికో ఉద్యోగాలు ఇచ్చినావా? ఎన్ని అబద్ధాలు ఆడినరా? ఇంకా కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగే గోసేస్తాం నా కొడుక కేటీఆర్. తమాషాలు గట్ట వేస్తే నీ ఇల్లును ముట్టడిచ్చి నిన్ను ఫస్ట్ ఈ చట్టం కాదు, నిన్ను తెలంగాణ ప్రజలతోనే ఇక్కడి నుంచి ఉరికిపిచ్చి ఏర్పాటు చేపిస్తా నేను. నా కొడుక, నువ్వేమనుకుంటే తమాషాలు గట్టిగా వేస్తున్నావా? మా ముఖ్యమంత్రి గారిని వాడు వీడని మాట్లాడే భూషుడికే నీకు అర్హత ఉందా? ముఖ్యమంత్రి నీతిగా నిజాయితీగా కడుపు కట్టుకొని ఇంట్లో నుండి ఆయన ప్రయాణం చేసి పరిపాలన చేస్తున్నాడు. ఇయలో సచివాలయం కట్టారు, దాంట్లో 100 కోట్లు దోషేశారు. ఇయలో మీరు ఎక్కడ మీరు దొయ్యంది? అంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టారు, అండ్ల కమిషనే. రాష్ట్రం మొత్తం అన్ని శాఖలలో మీరు దోపిడీ జరిగింది, ఇది వాస్తవం. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గిట్ట ఇంకొకసారి మాట్లాడితే నేను నాలుక ఘోషిస్తాం. నా కొడుక ఈ తెలంగాణ రాష్ట్రం నుంచెలే తరిమేసే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తాం. నా కొడుక మీ మీద ఈడీ విచారణ జరగవలసిందే, ఖచ్చితంగా జరగవలసిందే. అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 1,00,000 మందిని ఢిల్లీకి కదిలిచ్చి ఈడీకి సిబిఐ కాంప్లైంట్ చేపిస్తాం. నా కొడుక నిన్ను తిహార్ జైలుకు, కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, మళ్ళీ కవితను తిహార్ జైలుకు పంపవలసిందే. ఈడీ విచారణ జరగవలసిందే, సిబిఐ విచారణ కూడా చేయవలసిందే. 3 లక్షల కోట్లు ఎట్లా దోశారో అవన్నీ బయట పెట్టవలసిందే. అది మేము డిమాండ్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్లకు, కవితకు వీడు మాట్లాడతాడు, దయచేసి మీరు వినండి, వీడు మాట్లాడతాడు, ఎవడు? కేటీఆర్ మాట్లాడతాడు, మేము నీతివంతు. అరే నీకు ఇప్పుడు అమెరికాలో ఇల్లు ఎక్కడ భయ్? అమెరికాలో ఇల్లు ఎట్లా కొన్నావు భయ్? అమెరికాలో 4 కంపెనీలలో 50,000 కోట్లు పెట్టింది వాస్తవం కాదా? సింగపూర్లో హరీష్ రావు బాగా ఎగురుతున్నావు, సింగపూర్లో నీకు ఏ కంపెనీలలో పెట్టావో అక్కడ ఇల్లు ఎట్లా కొన్నావు మాకు తెలియదా? ఎక్కడి నుంచి వచ్చినాయిరా భయ్? నీకు ఏం నుండి వచ్చినాయి? మీరు తెలంగాణ రాష్ట్రంలో పదవులు వచ్చిన తర్వాతనే కదా, తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా లండన్లో ఇల్లు ఎక్కడ భయ్ నీకు? కవితకి ఇల్లు ఎక్కడది అక్కడ? దుబాయ్లో 2 ఇండ్లు, ఇది వాస్తవం కాదా? దుబాయ్లో 2 ఇండ్లు, లండన్లో ఇల్లు, రాజుల కోటను తీసుకున్నది కవిత. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయిరా? మొదలు అమెరికాలో అన్నకు, కేటీఆర్కు, లండన్లో కవితకు, దుబాయ్లో కవితకు, ఇక్కడ సింగపూర్లో హరీష్ రావుకు. మీరు 1,000 కోట్లు ఇక్కడ నుండి దోషిలో డబ్బంతా అక్కడ కంపెనీలలో పెట్టి వ్యాపారాలు చేస్తుంది వాస్తవం కాదా? దీనికోసమే నేను ఈ నెల 29 నాడు ఇందిరా పార్కు దగ్గర తెలంగాణ ఉద్యమకారులను, యువతను తెప్పించి అక్కడ సభ పెడుతున్నాము. దాంట్లో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోషిందో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలపవలసిన అవసరం ఉంది. కాబట్టే తెలంగాణ ఉద్యమకారుల సభను 29 తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర పెడుతున్నాము. ఖచ్చితంగా తాడోపేడ తేల్చుకుంటాము. ఇక్కడ చట్టం మీద గౌరవం ఉండాలి, కోర్టుల మీద. అందుకోసమే హైకోర్టు కొట్టేసింది, హైకోర్టు తిరస్కరించిందిరా, సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. ఇంకా సిగ్గు లేదురా మా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నావు? మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మా రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకో. మీ లెక్క దోపిడీ చేసి కాదు. మా మంత్రులు
కడుపు కట్టుకొని ఏమి వద్దో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అని 24 గంటలు ఈ రాష్ట్రం కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రులు కష్టపడి ఈ ప్రజల కోసం పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ ప్రజలు బాగుపడడం కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళని చెర్లపల్లి జైలుకు పంపుతారు. ఖచ్చితంగా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మేము చెర్లపల్లి జైలుకు కాదు, మిమ్మల్ని తిహార్ జైలుకు పంపాలని మా కోరిక, తెలంగాణ ప్రజల కోరిక, రైతుల కోరిక. ఖచ్చితంగా తిహార్ జైలుకి వీళ్ళని పంపాలి. ఈడీ రంగంలో దిగింది, ఈడీ విచారణ చేస్తుంది. ఖచ్చితంగా వీళ్ళని తిహార్ జైలుకు పంపాలని చెప్పి కోరుకుంటున్నాం.